ఒకప్పుడు భోజరాజు అనే మహారాజు ఉజ్జయిని పట్టణంలో ఉంటూ పరిపాలన చేసేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. లక్ష్మీ సరస్వతి అనుగ్రహం కలిగిన గొప్ప కవి, అపర కుబేరుడు. ఎన్నో సద్గుణాల మధ్య ఆయనకు దుర్గుణం కూడా ఉంది. అదే జోదం. తరచుగా జోదం ఆడుతుంటారు. ఆ రాజుగారి ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవారు. అందులో మహాకవి కాళిదాసు కూడా ఒకరు. ఈయనకి ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, ఎంత గొప్పవాడైన మా రాజుగారికి ఈ జోదమనే వ్యాధి పీడిస్తుంది. ఆ వ్యాధి నుంచి ఎలాగైనా రాజుగారిని విముక్తం చేయాలని ఒక పథకం వేశారు. రాజుగారు జ్యోతిషాలకు వెళ్ళే మార్గంలో ఒక మార్కెట్ ఉంది. అందులో ఒక మాంసం దుకాణం కూడా ఉంది. ఒకరోజు కాళిదాసు గారు మారువేషంలో ఆ మాంసం దుకాణంలో బేరం చేస్తున్నారు. అదే టైంలో రాజుగారు జోదానికి వెళ్తున్నారు. మార్కెట్లో ఉన్న ఈయన్ని చూసి ఎవరో బ్రాహ్మణుల్లో ఉన్నారని రథం ఆపించి మార్కెట్లో ప్రవేశించి, అయ్యా తమరు విప్రుల్లా ఉన్నారు, మాంసం కొనడం తగునా అన్నారు రాజుగారు. దానికి ఆయన, మరి కళ్ళుతో నంచుకోవడానికి మాంసం అవసరం కదా అన్నారు. దానికి రాజుగారు, తమరికి ఈ అలవాటు కూడా ఉందా మహాప్రభు అన్నారు. అది కూడా ఎప్పుడో వేశ్యాగృహానికి వెళ్ళినప్పుడు మాత్రమే అని చెప్పారు ఆయన. రాజుగారు అవాక్కయ్యారు. ఈ బ్రాహ్మణుడికి ఇన్ని చెడు అలవాట్లు ఉన్నాయా అనుకొని, అది సరే వీటన్నిటికీ డబ్బేలా వస్తుంది అన్నారు. దానికి ఆయన, జోదం ఆడతాను కదా అన్నారు. వెంటనే రాజుగారి నోట్లో కరక్కాయ పడింది. ఏం మాట్లాడాలో తెలియదు. వెంటనే రథాన్ని వెనక్కి తిప్పించి ఇంటికి వెళ్తూ ఆలోచిస్తున్నారు. నేను మహారాజునా ఉండి జోదం ఆడడం వల్లే కదా ఈయన ఇలా ఉన్నాడు. అంటే రాజ్యంలో ఇంకెంతమంది ఎలా ఉన్నారో అనుకొని ఆ రోజు నుంచి జోదం ఆడడం మానేశాడు. చూసారా, తప్పులు లోపాలు చాలామందిలో ఉంటాయి. తప్పులు ఎన్నోవారు తండోపు తండమ్మలు, ఉరువు జనులకల్లా నుండి తప్పు మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. కానీ ఎవరూ ఒప్పుకోరు. కానీ తన తప్పు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకునేవాడే అసలైన నాయకుడు, అసలైన రాజు. ఇంకా ఈ కథ నుంచి మనం 2 పాఠాలు నేర్చుకోవచ్చు. అవేంటో మీరు చెప్పగలరా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మంచి కథలతో, మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.